సెప్టెంబర్ 27 నుండి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం. సూర్యుడు మీనరాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తున్నాడు. దీనివల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో చూద్దాం. ముందుగా మేషరాశి జాతకులకు సూర్య సంచారం కలిసి వస్తుంది. హస్త నక్షత్రంలో సూర్య సంచారం కారణంగా ఈ సమయంలో ఏ పని చేసినా సానుకూలంగా ఫలితం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంటుంది. వివాహితులు సంతోషంగా జీవిస్తారు. సూర్యుని అనుగ్రహంతో ఈ రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత, ఆరోగ్యము అన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. ఇక తులారాశి వాళ్ళకు కూడా సూర్య సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులారాశి జాతకులకి వ్యాపారం చేస్తే లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. పెళ్ళైన వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఎప్పటి నుంచో వీళ్ళకు ఉన్న టెన్షన్స్ అన్ని తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇది వీళ్ళకి అదృష్టకాలం. తులారాశి వాళ్ళకైతే మంచిగా సూర్యుడి అనుగ్రహం కారణంగా అయితే అన్ని రకాల బాగుంటుంది. ఇక మీనరాశి వాళ్ళకు కూడా సూర్య సంచారం కారణంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీనరాశి వాళ్ళు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయం. విద్యార్థులు చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. పెళ్లి కాని వారికి జీవిత భాగస్వామి దొరుకుతుంది. ఈ సమయంలో మీనరాశి వాళ్ళకి ఏ పని చేసినా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. ఇది మీనరాశి వారికి సకల శుభాలని తీసుకొచ్చే కాలం అని చెప్పాలి. మరి మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.